హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమ్ముడు సీన్ని. ఇందాక చెప్పాను కదా, ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి. సో ఇంట్రోవర్ట్ అంటే తనకు తానే ఎక్కడికి వెళ్లకుండా నాలుగు గోళ్ల మధ్య ఉంటూ ఒక సైలెంట్గా ఉండేవాళ్ళు ఇంట్రోవర్ట్ అంటారు. సో ఎక్స్ట్రోవర్ట్ అంటే అందరితోనూ మాట్లాడుతూ పబ్లిక్లోకి వెళ్ళి ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా ఎవరైతే పబ్లిక్తో ఓపెన్గా ఉంటారో వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటారండి. ఇంట్రోవర్ట్కి ఉండవలసిన లక్షణాలు, వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు నాలుగు గోళ్ల మధ్య ఉంటూ ఎక్కడికి వెళ్ళలేరు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో లైఫ్లో అనుకున్నవి ఏమీ సాధించలేరు. మీరు ఎప్పుడైతే సిగ్గు బిడియం వదిలేసి ఇలా చేయడం వల్ల కూడా పబ్లిక్ ఏమీ అనుకోరు. కాకపోతే మనం కొంచెం షై ఫీల్ అవుతాం, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అన్న షై ఫీల్ అవుతాం. అందుకే మనం ఏమీ చేయలేకపోతాం. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవ్వరు. నేను ఆల్రెడీ 2 years నుంచి ఓన్లీ ఇంట్రోవర్ట్గా ఉంటూ వీడియోలు చేస్తున్నాను. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ మీద 4 గోళ్ల మధ్య చేస్తున్నాను, కానీ కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. అందుకే ఇక మీదట ఎక్స్ట్రోవర్ట్గా ఉంటూ వీడియోలు చేద్దామని డిసైడ్ అయ్యానండి. తప్పకుండా పబ్లిక్లోకి వచ్చి మంచి మంచి ప్లేసులు చూపిస్తూ నేను ఏం చెప్పాలనుకున్నానో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే జస్ట్ ఈ ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. తెన్నేటి పార్క్ వచ్చాను, చూడండి వ్యూ ఎంత బాగుందో. 2 చూసుకోవచ్చు మీరు. ఒకటి నేను మాట్లాడే విధానం చూసుకోవచ్చు, అలాగే ఆ వ్యూ కూడా చూడవచ్చు. పబ్లిక్ ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించవచ్చు. ఎటువంటి ఫీలు పెట్టుకోవద్దండి. ఇంట్రోవర్ట్గా మాత్రం ఉండొద్దు, ఎక్స్ట్రోవర్ట్గానే ఉండండి. ఎక్స్ట్రోవర్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నవి సాధిస్తారు. పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కుని జస్ట్ దాన్ని వీడియో కాల్స్కి, జస్ట్ మొబైల్ ఫోన్ జస్ట్ వాచింగ్కి చూస్తే ఉపయోగం ఏముందండి. అప్పుడప్పుడు మీ టాలెంట్ను కూడా బయటకు తీయాలి. మొబైల్ ఫోన్స్ పెద్దవి కొనుక్కున్నారంటే చక్కగా వాటిని యూజ్ చేసుకుని మీరు గ్రో అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు అనుకున్నవి సాధిస్తారు. వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ తమ్ముడు సీను.